26వ అధ్యాయము 12-13 వచనాలు మనందరికీ సుపరిచితమే. ఒక్కసారి ఆ మాట చదివిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి విషయాలు ఏదైతే మనం పోయిన వారము జ్ఞాపకం చేసుకున్నామో దానికి సంబంధించిన ఇస్సాకు జీవితంలో ఆశీర్వదించబడడానికి గల కారణాలు ఇక్కడ కొన్ని ఉన్నాయి. క్లుప్తంగా మీకు ఆ విషయాలు మీతో పంచుకుంటాను. చదువుదాం ఒకసారి. 26:12. ఇస్సాకు ఆ దేశమందున్నవాడై విత్తనం వేసి ఆ సంవత్సరము 100 ఫలము పొందెను. యెహోవా అతన్ని ఆశీర్వదించెను గనుక ఆ మనుషుడు గొప్పవాడాయను. ఓకే, ఇంకొక మాట 13వ వచనం కూడా, అతడు మిక్కిలి గొప్పవాడగు వరకు క్రమక్రమముగా అభివృద్ధి పొందుచు వచ్చును. చాలు, ఈ విషయం, ఈ వాక్యము మనము 3-4 వారాలకు పైగానే చదువుతున్నాం, వింటున్నాం, ధ్యానిస్తున్నాం. ఇస్సాకు ఆశీర్వదించబడ్డాడు, మిక్కిలి గొప్పవాడయ్యాడు, క్రమక్రమంగా అభివృద్ధి పొందాడు. హల్లెలూయా. ఆశీర్వదించబడ్డాడు, గొప్పవాడయ్యాడు, క్రమక్రమంగా అభివృద్ధి పొందుచున్నాడు. ఇది ఊరికేనే జరిగిందా? దాన్ని మనము కేవలం ఆశీర్వాదము, అతని గొప్పతనము, అతని అభివృద్ధి మీద మనం దృష్టి పెట్టి అతడు ఇలా రావడానికి గల కారణాలు ఏంటో మనము తెలుసుకోకపోతే, వాటిని మనం గ్రహించకపోతే మనం మోసపోతాం. సాతాను లోకంలో మనుషులకు ఏదో ఇస్తున్నాడంటే వాళ్ళు గొప్ప వాళ్ళు అవుతున్నారు. లోకాధికారిగా ఉన్నాడు అపవాది. వాడు ఊరికే ఏమి ఇవ్వడు, వాడి దగ్గర ఏమి లేదు. మళ్ళీ చెప్తున్నాను, అపవాది మనకి ఇవ్వడానికి వాడి దగ్గర, సాతాను దగ్గర ఏమీ లేవు. సాతాను మనకి ఏదైనా ఇవ్వాలంటే వాడి దగ్గర ఏమీ లేదు, మనదే తీసి మనకి ఇస్తారు. దేవుడు మనకి ఇచ్చిన దాంట్లో నుంచి మనకి ఇస్తారు. కాకపోతే అది తనదని చెప్పుకుంటాడు, క్రెడిట్ తన అకౌంట్లో వేసుకుంటాడు. ఆదాము అవ్వ దగ్గరికి వచ్చాడు, ఏదేను తోటలో ఉన్నప్పుడు ఆదాము దగ్గరికి వచ్చాడు, అవ్వ దగ్గరికి వచ్చాడు. ఫస్ట్ ఏదో అబద్ధాలు చెప్పాడు, మోసం మాటలు చెప్పాడు, మాయ మాటలు చెప్పాడు, వాళ్ళు నమ్మించాడు. ఆ పండు తినొద్దని దేవుడు చెప్పిన పండు తినేటట్టు చేశాడు. ఆ తర్వాత దేవుడు వారికి ఇచ్చింది ఆ మహిమను సాతాను దొంగిలించాడు. దేవుడు తన ప్రజల కొరకు ఇచ్చింది సాతాను తీసుకొని తనదన్నట్టుగా చూపిస్తూ మళ్ళీ అదే మనుషులకు ఇస్తారు. అంటే మన డబ్బులు మనకే ఇచ్చి మనల్ని కొనేసుకుంటాడు. వాడి దగ్గర ఏం లేదు ఇవ్వడానికి, సాతాను దగ్గర ఏం లేదు. ఈ భూమియు దాని సంపూర్ణతయు, లోకము దాని నివాసులు ఎవరు అంటే యెహోవావే, ఆయనే. సాతాను ఏం లేదు, దేవుడే భూమి, ఈ లోకం, రాజ్యము, భూమి, ఐశ్వర్యం, సకలం సమస్తము దేవునివే. మనిషికి ఇచ్చాడు దేవుడు దీన్ని, ఆదాము అవ్వలకి ఇచ్చాడు, మానవునికి ఇచ్చాడు దేవుడు ఆ మహిమను, అధికారాన్ని. కానీ మోసం చేసి సాతాను తీసుకున్నాడు. ఇప్పుడు తనదని చెప్పుకుంటున్నాడు, ఇదిగో మీరు నా దగ్గరికి వస్తే ఇదో ఇది ఇస్తాను నేను మీకు, మీరు వస్తే నేను మీకు ఇది ఇస్తా అని చూపిస్తున్నాడు. అది ఎవరిది అసలు? మనదే. మన తండ్రి మనకిచ్చిన ఆస్తి వాడు కొట్టేశాడు. మళ్ళీ మనకు తెలియదు కాబట్టి, మళ్ళీ మోసం చేశాడు కాబట్టి ఏమంటాడు, ఇదిగో నా దగ్గర ఇంత ఉంది మీకు ఇస్తారండి. మీకు చెప్తా ఇంకొక విషయం, సేమ్ యేసు ప్రభు దగ్గరికి కూడా అదే విధానంతో వచ్చాడు. మత్తయి సువార్త 4వ అధ్యాయం మీరు చదివితే ఆయన 40 దినాలు ఉపవాసం ఉన్నాడు. ఓకే, 40 దినాలు ఉపవాసం ఉన్న తర్వాత ఆయన ఆకలి ఉన్నప్పుడు అపవాది ఆయన దగ్గరికి వచ్చి శోధించాడు. ఇదిగో నువ్వు దేవుని కుమారుడు కదా, ఆకలితో రాళ్ళను రొట్టెలుగా చేసుకొని తిను. ఓకే, దేవుని మాట వల్ల జీవిస్తాడు మనిషి, రొట్టెల వల్ల కాదు అని సాతానికి బుద్ధి చెప్పాడు. మరల రెండోసారి శోధించాడు. ఇదిగో నువ్వు ఎత్తైన పర్వతం మీద ఇక్కడి నుంచి దూకు, దేవదూతలు వచ్చి నిన్ను రక్షిస్తారుగా. 91వ కీర్తన 12వ వచనం ఉంది, నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుంటారు, దూతలు వచ్చి కాపాడుతారు. అయ్యా నువ్వు దేవుని కుమారుడు దూకు. ఆ శోధనను కూడా లోపడలేదు ప్రభు. 3వసారి వచ్చి అన్నాడు, ఆయన ఎత్తైనటువంటి పర్వతం మీద తీసుకెళ్ళి ఇదిగో ఈ లోక మహిమనంతటి చూడు,
ఈ లోక భాగభాగ్యాలను చూడు, ఈ లోక రాజ్యములను చూడు, ఈ మహిమంతా నీకు ఇస్తా, నువ్వు నాకు సాగిలపడు, నువ్వు నాకు మొక్కు, నువ్వు నాకు సాష్టాంగపడు, నీకు ఇచ్చేస్తా అని చెప్పాడు యేసు ప్రభుతో సాతాను. అది సాతానుదా? ఈ లోకమంతా, లోక రాజ్యములను ఎవరికి? దేవుడిని. కానీ అపవాది ఆ రోజు మోసం చేసి ఆదాము అవ్వల దగ్గర నుంచి ఆ మహిమను, అధికారాన్ని తీసుకున్నాడు. ఇప్పుడు తనదని చెప్పుకుంటున్నాడు. ఈ లోకాన్ని పరిపాలిస్తూ లోక అధికారి సాతాను. వారికి సమయం కొంచెం ఉంది, దేవుడు వారిని పూర్తిగా నాశనం చేసే సమయం ముందుంది. ఇప్పుడు ప్రస్తుతం లోకంలో సాతాను పనిచేస్తున్నాడు, మనుషులందరికీ చూపిస్తున్నాడు, ఇదిగో నా మహిమ మీకు ఇస్తా, మిమ్మల్ని ధనవంతులు చేస్తా, మీరు నన్ను ఆరాధించండి. మనిషి దేవుణ్ణి ఆరాధించాలి. ఈ లోక రాజ్యములన్నీ, ఈ ఐశ్వర్యం అంతా దేవుణ్ణి, మానవునికి ఇచ్చాడు దేవుడు. ఈ మానవుడు దేవుణ్ణి ఆరాధించాలి. సాతాను మోసం చేసి మానవుని ఏం చేస్తున్నాడు? ఇది నాదే, నాకు నమస్కరిస్తే నీకు ఇస్తాను, ఇచ్చేస్తాను. అందుకని అందరూ కూడా సాతాను ఆరాధిస్తున్నారు రహస్యంగా. ధనవంతులు అవ్వాలంటే ఏం చేయాలి? సాతానికి పూజలు చేయాలి, సాతానికి పూజ చేయాలి. నువ్వు ధనవంతుడు కావాలంటే లోకంలో పొద్దులు లేస్తే డబ్బుని ఆరాధించడం స్టార్ట్ చేయాలి. సిరిని సేవించండి, మీరు సిరిమంతులు అవుతారు. ఏమవుతారు? ఈ లోకంలో ఏమి కొదవ ఉండదు. సాతాన్ని ఆరాధించడానికి ఏమి కొదవ ఉండదు. ఎప్పుడైతే దేవుణ్ణి ఆరాధిస్తున్నారో, నిజమైన దేవుణ్ణి ఆరాధిస్తున్నారో, వాళ్ళకి కొంచెం ఇబ్బంది పెడతాడు. కానీ అసలు విషయం ఏంటంటే, అసలు ఈ సృష్టి అంతటికి, దీని అంతటికి అసలు ఎవరు కారణం అంటే ఆయనే. సకల ఆశీర్వాదములకు కారణభూతుడు ఆయన. ఆయన ఇస్తాడు ఆశీర్వాదం, ఆయన ఇస్తాడండి. సాతానిచ్చేది ఏంటి? సాతానికి కోసం, సాతానిచ్చే దానికోసం సాతానికి లోపడతారా? ఒక విశ్వాసి ఫిలిస్తీన్ల దేశంలో ఉండి ఇస్సాకు అనే ఒక దేవుని బిడ్డ, ఆ దేశపు ఆరాధనలు, ఆ దేశపు సాంప్రదాయాలు, ఆ దేశపు పద్ధతులు, ఆ దేశపు దేన్ని ఆయన ఆశించలేదు. కరువు, కఠినమైన పరిస్థితి, దేవుణ్ణి నమ్ముకున్నాడు. దేవుని ద్వారా ఆశీర్వదించబడ్డాడు, దేవుని ద్వారా దీవించబడ్డాడు, దేవుని ద్వారా అభివృద్ధి అవుతున్నాడు. ఇస్సాకును యెహోవా ఆశీర్వదించను, అతడు మిక్కిలి గొప్పవాడాయను, అతడు క్రమక్రమంగా అభివృద్ధి పొందాను. స్థిరపరిచే దేవుడు, బలపరిచే దేవుడు, అభివృద్ధి పరిచే దేవుడు మన దేవుడు. హల్లెలూయా. దీనికి ముందు ఇస్సాకు విశ్వాసాన్ని కాపాడుకుంటూ వచ్చాడు, నమ్మకత్వంతో బ్రతుకుతూ వచ్చాడు, విధేయత కలిగి జీవించాడు. దేవుడు అతన్ని గొప్ప చేశాడు. లోకంలో గొప్ప వాళ్ళు కావాలంటే మోసం చేసినా గొప్ప వాళ్ళు అవుతారు, అన్యాయం చేసినా గొప్ప వాళ్ళు అవుతారు, దొంగతనం చేసినా గొప్ప వాళ్ళు అవుతారు, లంచాలు తీసుకున్నా గొప్ప వాళ్ళు అవుతారు, అక్రమంగా ఏది సంపాదించినా, అక్రమంగా ఏది చేసినా చూస్తుండగా గొప్ప వాళ్ళు అవుతారు. ఇది ఒక పార్ట్. నీతిగా, నిజాయితీగా, నమ్మకత్వంతో కష్టపడుతూ, వ్యవసాయమైనా, ఉద్యోగమైనా, పని అయినా యథార్థంగా చేస్తూ, దేవుని మీద విశ్వాసం ఉంచి జీవించే వాళ్ళు కూడా క్రమక్రమంగా అభివృద్ధి అవుతారు. ఏది నిలుస్తుంది చెప్పండి? ఇది నిలుస్తుందా? ఇది నిలుస్తుందా? ఇది ఒకరోజు ఒకేసారి పోతుంది. కానీ ఇది ఈ లోకంలో 30 60 100 అభివృద్ధి అవుతుంది. ఆ భూమి మీద దేవుడు అతన్ని ఆశీర్వదించి గొప్పవాడై అనేకులకు ఆశీర్వాదకారణంగా ఉంటాడు. ఆ తర్వాత పరలోకంలోనూ కూడా అదే ఐశ్వర్యంతో దేవుడు అతన్ని దీవిస్తాడు. కాబట్టి ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇస్సాకు గొప్పవాడయ్యాడంటే ఎలా అయ్యాడు? ఎలా అయ్యాడు? దేవుని అందరి విశ్వాసం మూలంగా ఆయన మార్గము నడవడం. 7 రీజన్ చెప్పాను, 7 కారణాలు చెప్తున్నాను. ఒకటి పోయిన వారం చెప్పాను. ఫస్ట్ ఏంటంటే విధేయత. ఓకే, అది నేను మళ్ళీ చెప్పాను, మీకు గుర్తు చేస్తాను జస్ట్ అంతే. బలి అర్పించాలి. దేవుడు ఇస్సాకుని ఏమని అబ్రాహాముని అడిగాడు, బలి అర్పించమన్నాడు. ఇస్సాకు వెంట పెట్టుకొని అబ్రాహాము ఇస్సాకును తన పనివాడిని ఇద్దరిని తీసుకుని వెళ్తున్నాడు. అదే 22వ వచనంలో ఇస్సాకు అడిగాడు, తండ్రి కట్టెలు ఉన్నాయి, నిప్పు ఉంది, కత్తి ఉంది, గొర్రెపిల్ల లేదు, దేవుడే చూసుకుంటాడు పా అన్నాడు. ఇస్సాకు అర్థమైపోయింది. కనుక పైకి వెళ్ళాక తర్వాత కూడా ఆ మోరియా కొండ మీదకి వెనక ఇస్సాకు ఇంకా మళ్ళీ ప్రశ్నలు వేయలేదు, అర్థమైపోయింది. కాలు చేతులు బంధించినా సైలెంట్గా ఉన్నాడు, బలిపీఠ మీద పడుకోబెట్టినా సైలెంట్గా ఉన్నాడు. విధేయత అంతే. దేవునికి తనను తాను అర్పించుకోవడానికి ఇస్సాకు విధేయత గలవాడై తండ్రి మాటకు విధేయత చూపిన కుమారుడని
చెప్పొచ్చు. ఓకే అమ్మ, మీ మనసులో ఈ మాట ఉంచుకోండి. తండ్రి మాటకు విధేయత చూపిన కుమారుడు దీవించబడతాడు. ఏ తండ్రి? భూమి మీద ఉన్న అబ్రహాం అనే ఈ తండ్రినా? పరలోకమందున్న తండ్రి కూడా కదా. ఆ తండ్రి మాట కూడా ఆయన విధేయత చూపిన కుమారుడే. మరి దేవుడు వాళ్ళు దీవించాడా చెప్పండి? నీ పిల్లలు నువ్వు చెప్పిన మాట వింటుంటే నీకెంత సంతోషం. మరి ఏది అడిగినా నువ్వు చేయడానికి వెనక. సాధారణంగా తల్లిదండ్రులు పిల్లల కొరకు ఏదైనా చేస్తారు, కానీ మాట వినని పిల్లల కోసం చేయలేరు. అదే లోబడే పిల్లల కొరకు. అందుకనే జ్ఞానం గలవాడు తండ్రిని సంతోషపెడతాడు. మరి ఇసాకు జ్ఞానం గలవాడే. మరి ఇప్పుడు ఆత్మీయ తల్లిదండ్రులు కూడా మీకు సంఘం విషయంలో కూడా ఇది పోల్చుకోవచ్చు తెలుసా. మీరంతా ఆత్మీయ పిల్లలుగా మీ ఆత్మీయ తల్లిదండ్రులు కూడా సంతోషపెట్టే వరకు ఉండాలి. పరలోకపు తండ్రి, భౌతికపరమైన శరీరపు తండ్రి, ఇటు ఆత్మీయ తండ్రి, రక్షణ నడిపించి మన ప్రభువులు మనల్ని వాక్యం ద్వారా నడిపిస్తున్న ఆత్మీయ తండ్రి తల్లిని కూడా సంతోషపెట్టే వారి ఉన్నప్పుడు వారి దీవెన కూడా మన మీద ఉంటుంది. హల్లెలూయా. తల్లిదండ్రులారా, మీ పిల్లలు దీవిస్తున్నారా? మీరు శపిస్తున్నారా? నువ్వు బాగుపడవు పోరా అంతే, నీ బతుకంతే అంటున్నారా? చేతులోంచి ఆశీర్వదిస్తున్నారా? వాడి మాట అయినాడండి, అందుకని వాడిని శపిస్తున్నాను ఎప్పుడు. తల్లిదండ్రులు మీరు శపిస్తే ఇంకా లోకంలో ఏముంటుంది వారికి? మీ దగ్గరే లేదు ఛాన్స్. ఇంకా లోకంలో ఏముంటుంది చెప్పండి. వాళ్ళు ఎలాంటి వాళ్ళు అయినా ఫస్ట్ దీవించండి ముందు. మీ దీవెన వారికి ఎంతో క్షేమాన్ని ఇస్తారు. ఆమేన్. మరి ఆత్మీయ తల్లిదండ్రుల దీవెన కూడా మనకు అవసరం. సంఘానికి దీవించాలి. మనసార బిడ్డలు తల్లిదండ్రులు దీవించాలి అంటే వారు తల్లిదండ్రులు సంతోషపెట్టాలి. అర్థమైందా? తప్పుగా అర్థమైందా? అర్థమైంది. సంతోషంగా దేవుని సేవ చేయాలంటే ఆత్మీయ పిల్లలు కూడా ఆత్మీయ తండ్రి తల్లిని సంతోషపెట్టేవారుగా ఉండాలి. రెండవది విశ్వాసం. ఆల్రెడీ మనం చదివినాం కదా, 26:12-13 వచనాలు. విశ్వాసం. ఏ విశ్వాసము? ఎలాంటి పరిస్థితుల్లోనైనా దేవుడు జవాబిస్తాడనే విశ్వాసం. పరిస్థితులు ప్రతికూలంగా ఉన్న దేవుని కార్యాలు జరుగుతాయనే నమ్మకం. చూసే వారికి అది వెరితనమే కావచ్చు. నేను ఒక మాట చెప్పాను, గుర్తుందా? అక్కడున్న గెరారు ప్రాంతం వాళ్ళంట, ఏమయ్యా నీకు బుద్ధి ఉందా అంటారు. వర్షాలు లేక ఎన్నో రోజులైపోయి కరువు, కఠినమైన నేల, ఎండి నేలలో దున్ని విత్తనాలు వేస్తుంటే నీకు బుద్ధి ఉందా అంటారు. ఆయన ఏమంటారు? నాకు విశ్వాసం ఉందంటారు. ఏమ్మా ఏ ప్రార్థన, ఏ చర్చ, మీకు బుద్ధి ఉందా? ఇంత మంచి పనులు వదిలిపెట్టుకోలేదు, ఇవన్నీ మనకు ఇంత ఉండగా వదులుకొని మీరు చర్చికి పోతున్నారు, మీకు బుద్ధి ఉందా అంటే మీరేమంటారు? నాకు జ్ఞానం ఉంది అనండి, విశ్వాసం ఉంది అనండి. మీకు జ్ఞానం లేదు కాబట్టి అజ్ఞానులు మీరు. నిజ దేవుడు ఎవరో తెలుసుకోక అజ్ఞానంగా బ్రతుకుతున్నారు అంధకారంలో మీరు. మాకు జ్ఞానం ఉంది, మీకు బుద్ధి ఉందని అడిగితే అవును బుద్ధి ఉంది జ్ఞానం ఉంది అని కూడా ఇంకోటి కలిపి చెప్పండి. మీకు లేదు, మాకు ఉంది. అందుకనే మేము సత్యాన్ని గ్రహించి సత్యదేవుని ఆరాధిస్తున్నాం. ఇస్సాకును అడిగితే నాకు విశ్వాసం ఉంది అంటాడు. ఏం చేస్తుంది నీ విశ్వాసం అంటే చూడు ఏం చేస్తుందో, చూడు చూడు కాస్త ఓపిక పట్టు. వేసాడు అంతే, దున్నాడు విత్తనాలు. నాకు విశ్వాసం ఉంది, నేను ప్రార్థన చేస్తున్నాను, నేను పని ప్రారంభించాను విశ్వాసంతో ప్రారంభించాను. ప్రతిదీ కూడా ఇక్కడ విత్తనమే అనుకోకండి. మీ జీవితంలో ప్రతి మాట, ప్రతి పని ఒక విత్తనమే. మీరు చేసే ప్రతి పని, మీరు వేసే ప్రతి అడుగు ఒక విత్తనమే. విశ్వాసంతో అడుగులు వేయండి. మీరు చేసే ప్రతి ప్రార్థన ఒక విత్తనమే. మీరు పాడే పాట, పరిచర్య, మీరు చేసే ప్రతిదీ విత్తనమే. దానికి ఫలం వస్తుంది. నేను ఇంత ప్రార్థన చేస్తున్నట్టు వస్తుంది. నీ ప్రార్థనలన్నీ విత్తనాలు మొలుస్తాయి. తొందరపడదు, కంగారు పడదు. నీ కన్నీరు కూడా విత్తనమే. ఇంత కన్నీరు గారుస్తున్నా, రోజు ఏడుస్తున్నానయ్యా నీ పాదాల దగ్గర, ఫలిస్తాయి. కొంచెం ఓపికపట్టు. నాకు విశ్వాసం ఉంది అన్నాడు అంతే. ఆయన విశ్వాసం ఉంది కనుకనే వేస్తున్నాడు. అసూయ పడేటట్టు ఫిలిస్తీయులు అసూయ పడేటట్టు అతని యొక్క 100 ఫలం ఫలించింది. ఆయన పంట విత్తనం. అసూయ పడ్డారట. నా మాట లేదు, అక్కడే ఉంటుంది, మీరు చదివితే. అదే 26వ వచనం చూడండి. ఆదికాండం 26వ వచనం.
అసూయపడి పదమూడు 14 22 వచ్చింది ఏదైనా ఒకసారి. అతడు అక్కడి నుండి వెళ్ళి మరియకు కాను ప్రకటించి దాని విషయమై వారు జగడమాడలేదు. కనుక అతడు ఇప్పుడు యెహోవా మనకు ఎడము కలుగ చేయుచున్నాడు కనుక ఈ దేశమందు అభివృద్ధి పొందుమనుకొని దానికి రహేబోతు అని పేరు పెట్టాడు. సరే 27 వర్షం కూడా అదే ఉంటుంది. ఇంకా స్పష్టంగా ఉంటుంది అనమాట. వారు అసూయపడి అని. ఓకే సరే ఏమైనా అంటే శత్రువులు ఎప్పుడైతే అసూయపడ్డారో ఆ అసూయ పడడానికి గల కారణం ఏంటనేది మనకి ఇక్కడ అర్థమైంది. సాధారణంగా మన జీవితంలో ఇవన్నీ ఎదురవుతుంటాయి. అంటే భౌతిక మరి మంచిగా ఉన్నప్పుడు మనం మంచిగా బాగున్నప్పుడు మన చుట్టూ వాళ్ళు కొంతమంది ఏడుస్తూ ఉంటారు. ఒకవేళ మనము మంచిగా లేకపోతే నవ్వుతూ ఉంటారు. ఇది మానవ నైజం, మనుషుల్లో సాధారణంగా కనిపించేది. కానీ ఒక వ్యక్తి ఇలాంటి వ్యక్తుల మధ్య విశ్వాసంతో బ్రతకడం అనేది గొప్ప విషయం. హల్లెలూయా. ఇక్కడ విశ్వాసాన్ని కోల్పోకండి, విశ్వాసాన్ని కోల్పోకండి, విశ్వాసాన్ని అస్సలు కోల్పోకండి. పరిస్థితులు ఎలాగున్నా, మనుషులు ఎలాగున్నా విశ్వాసాన్ని కోల్పోకండి. విశ్వాసాన్ని కోల్పోకుండా బ్రతకడం నేర్చుకోండి. మూడవది ఏంటంటే మాట విని లోబడేవాడు అనే విషయం మనకు అర్థం చేసుకోవాలి. 26వ అధ్యాయము మొదటి 2 వచనాలు మీరు చదివితే అక్కడ పూర్తిగా మనకు అర్థమవుతుంది. మొదటి వచనం 2వ వచనం చదువుతాం. అదే ఆదికాండం 26వ అధ్యాయంలో మొదటి వచనం. అబ్రహాము దినములలో వచ్చి మొదటి కరువుగాక మరి ఒక కరువు ఆ దేశంలో వచ్చెను. అప్పుడు ఇస్సాకు గెరారులో ఉన్న ఫిలిష్తీయుల రాజై అబీమెలెకు వద్దకు వెళ్ళెను. యెహోవా అతనికి ప్రత్యక్షమై నీవు ఐగుప్తులోనికి వెళ్ళక నేను నీతో చెప్పు దేశమందు నివసించుము అన్నప్పుడు ఈ దేశమందు పరవాసముండుము, నేను నీకు తోడైండి నిన్ను ఆశీర్వదించదును అన్నాడు. ఓకే, ఇది నమ్మకం. సేమ్ అబ్రహాము జీవితంలో ఏదైతే విశ్వాసంతో నడిచాడో ఇస్సాకు జీవితంలో కూడా అదే జరిగేది. అంటే ఇస్సాకు ఎక్కడికి వెళ్ళాలనుకున్నాడు తెలుసా? ఐగుప్తుకి వెళ్ళాలనుకున్నాడు. కరువు వచ్చింది కదా, కరువు వచ్చినప్పుడు పక్క దేశమైన ఐగుప్తుకి వెళ్ళాలని ఇస్సాకు అనుకున్నాడు. కానీ దేవుడు ప్రత్యక్షమై ఏం చెప్పాడు? నువ్వు ఐగుప్తుకి వెళ్ళొద్దు, నేను చూపించే దేశానికి వెళ్ళమన్నాడు. అంటే ఫిలిస్తీన్ల దేశానికి వెళ్ళమన్నాడు. చివరికి ఆ ఫిలిస్తీన్ల దేశంలో గెరార్ అనే ప్రాంతంలో నుండి తర్వాత ఆయన అక్కడే ఉండి ఈ విత్తనం వేసినట్టుగా మనం చదువుతాం. అంటే దేవుడు చెప్పినట్టుగా వెళ్ళడమా, తన సొంత ఆలోచనతో వెళ్ళడమా? ఇప్పుడు సిరికొండలో ఏం పని దొరకట్లేదు, హైదరాబాద్ పోవాలనుకుంటారు అందరూ, అంతేగా? మరి దేవుని అడిగి పోవాలా, అడగకుండా పోవాలా? హైదరాబాద్ పోవాలా వద్దని, ఆయన ఇక్కడ పని దొరకట్లేదు. హైదరాబాద్ పోయి అన్ని పోగొట్టుకొని వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఇక్కడ ఉన్న రోజు ఏదో పని దొరుకుతుంది. ఇప్పుడు వర్షాలు పడకపోతే పొలాలు పండలేదు అనుకోండి, ఇంకేదైనా పని చేసుకోవచ్చు. హైదరాబాద్ పోయి ఇంకేమైనా సంపాదిస్తారంటే పోగొట్టుకోవడం కూడా కొన్నిసార్లు జరుగుతుంది కదా. కానీ దేవుని మాట ప్రకారం వెళితే తప్పకుండా దేవుడు చెప్పిన ప్రాంతంలో ఉన్నప్పుడు దేవుని కార్యాలు జరుగుతాయి. ఇస్సాకు జీవితంలో మూడోది ఏంటంటే సొంత ఆలోచన నమ్ముకున్న వ్యక్తి కాడు, దేవుని మాటకు లోబడే వ్యక్తి. ఆమేన్. దేవుని మాటకు లోబడే. దేవుడు అన్న నేను చూపించే దేశానికి వెళ్ళు, ఐగుప్తుకు వద్దు అంతే, వెళ్ళలేదు. మనం అట్లా వింటామా? అసలు ప్రార్థన చేస్తామా? అలా చేయకపోవడం వల్లనే చాలా నష్టపోయారు. దేవుని దగ్గర ప్రార్థన చేసి చేయం, ఏది కూడా మనసుకు వచ్చిందలా చేసేస్తూ ఉంటారు. అలా చేయకండి. 4వది ఏంటంటే వాగ్దానములు పొందినవాడు. అదే 26 వచనంలో ఒకసారి మాట చదవండి. 26 వచనం. ఈ దేశమందు
ఆ, పరవాసువై ఉండుము. ఉండుము. ఆ. నేను నీకు తోడై ఉండి నిన్ను ఆశీర్వదించేది. ఓకే 23వ వచనం కూడా చదవండి. 23, 24 కూడా చదవండి. అదే ఈ దేశం ఉంది పరవాసీయుడు, నేను నీకు తోడైండి నిన్ను ఆశీర్వదిస్తాను అన్నాడు. 23వ వచనం, అక్కడ నుండి అతడు బెయేర్షెబాకు వెళ్ళాడు. ఆ రాత్రియే యెహోవా అతనికి ప్రత్యక్షమై, ఆ. నేను నీ నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, నేను నీకు తోడై తోడై ఉన్నాను గనుక భయపడకుము. భయపడకుము. నా దాసుడైన అబ్రహామును బట్టి ఆ, నిన్ను ఆశీర్వదించి ఆ. నీ సంతానమును ఆ. విస్తరింపజేసేదనని చెప్పాను. ఆమేన్. 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 హల్లెలూయా. హల్లెలూయా. ఇస్సాకు ఆశీర్వదించబడడానికి గల కారణాలు తెలుసుకుంటున్నాం. నేను తర్వాత అడిగితే 7 విషయాలు మీరు చెప్పాలి. ఇటువంటి చూడడం కాదు, దిక్కులు చూస్తున్నారు మీరు. ఇస్సాకు ఆశీర్వదించబడడానికి కారణం చెప్తున్నాను. మన జీవితంలో కూడా దేవుడు ఇలాగే చేస్తాడు. సాతాను విధానం వేరు, దేవుని విధానం వేరు. దేవుడు తనకు లోబడే వారిని తప్పక దీవిస్తాడు. ఆయనకి తను అప్పగించుకున్న వారికి తప్పకుండా ఆయన తోడై ఉంటాడు. ఇస్సాకు జీవితంలో మొదటిది ఏంటి? విధేయత. ఆశీర్వదించబడడానికి మొట్టమొదటిది విధేయత, రెండవది విశ్వాసం, మూడవది మాట విని లోబడటం, నాలుగవది వాగ్దానములు పొందుకోవడం. దేవుని దగ్గర నుంచి వాగ్దానం పొందుకొని వాగ్దానం స్వతంత్రించుకోవడం. కొత్త సంవత్సరంలో వాగ్దానం తీసుకుని మళ్ళీ గుర్తుంటుంది ఇక మనకి ఎక్కడ పెట్టారు ఇప్పుడు అది. అదే అలా దాచిపెట్టాను కాదు, అది 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 చదువుకున్న తర్వాత ఈ సంవత్సరంలో దేవా ఈ వాక్యం ద్వారా నువ్వు నాతో మాట్లాడావని నేను నమ్ముతున్నాను. ఈ సంవత్సరం నా జీవితంలో నా కుటుంబంలో ఇది నెరవేరాలి, జరగాలి అని మనము ఆ వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకొని ఆ వాగ్దానాన్ని బట్టి దేవునికి మనము ఇష్టంగా జీవిస్తూ ఆ వాగ్దానం మన జీవితంలో పొందుకోవాలి. ఆమేన్. ఇప్పుడు 26 వచనంలో ఏ వాగ్దానం అయితే దేవుడు చేశాడో అది నెరవేర్చాడా లేదా? ఐగుప్తు వెళ్ళకు నాయనా, నేను చూపించే దేశానికి వెళ్ళు అని చెప్పాడు. పరదేశివై ఉండు, పరవాసిగా ఉండు, నేను నిన్ను ఆశీర్వదిస్తాను అన్నాడు 3వ వచనంలో. 23, 24 వచనాలకు వచ్చేసరికి దేవుడు ఆ వాగ్దానాన్ని నెరవేర్చాడు, ఆశీర్వదించాడు. ఆమేన్. వింటున్నారు? వాగ్దానం నెరవేరిందా లేదా? మనం అసలు వాగ్దానాలు ఎత్తి ప్రార్థన చేయాలి. చాలా మంది అసలు వాగ్దానాలు గుర్తు చేసుకో. బైబిల్లో రాయబడిన దేవుని మాటలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఎత్తిపట్టి ప్రార్థన చేయాలి. మనం ప్రార్థనలు అడగాలి. దేవుడు ఇచ్చిన వాగ్దానం నెరవేరుస్తాడు ఆయన. ఆయన నెరవేర్చే దేవుడు. కానీ అవి మనం నమ్మం, పొందుకోము. కానీ అది ఖచ్చితంగా నమ్మాలి, అడగాలి, పొందుకోవాలి. ఇస్సాకు జీవితంలో దేవుని వాగ్దానములు అతడు పొందినవాడు. 5వది దేవునితో సహవాసం గలవాడు. దేవునితో 24వ అధ్యాయం చూడండి, ఆదికాండం 24వ అధ్యాయం 63వ వచనంలో ఇస్సాకు ఒక ప్రార్థన పరుడు అన్న విషయం మీకు తెలుసా? 24వ అధ్యాయము 63వ వచనం, ఆదికాండం 24:63. చేసిన కార్యములన్నీ ఆ. ఇస్సాకుతో వివరించి చెప్పాను. ఉమ్. ఇస్సాకు తల్లి అయిన శారా ఆమె గుడారంలోనికి ఆమెను తీసుకొని పోయింది. పైకి సాయంకాలమున ఇస్సాకు పొలములో ఉమ్. ధాన్యాన్ని బయలుదేరి కన్నులెత్తి చూసినప్పుడు ఒంటెలు వచ్చుచున్నవి. సాయంకాలమున ఇస్సాకు పొలములో ధ్యానింప బయలు వెళ్ళి కన్నులెత్తి చూచినప్పుడు ఒంటెలు వచ్చుచుండేది. ఓకే, ఈ సందర్భం మనకు రిబ్కాను ఎలియాజరు తీసుకొస్తున్నప్పుడు ఇస్సాకు వారు చూస్తారు, ఇస్సాకు వారిని చూస్తాడు. ఈ విషయం సందర్భం అది. కానీ ఇస్సాకు ఏం చేస్తున్నాడు అన్న విషయం ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది. అర్థమైందా? ఇస్సాకు సాయంకాలమున పొలములో ధ్యానింప బయలు వెళ్ళి, ఈ మాట మీరు అండర్లైన్ చేసుకోండి. సాయంకాలమున పొలములో ధ్యానింప వెళ్ళి, ధ్యానం చేయడం అంటే దేవునితో సమయం గడిపే అలవాటు ఉంది. ఇస్సాకు దేవునితో సమయం గడిపేవాడు, ప్రార్థించేవాడు, ఒక ప్రార్థన పరుడు, దేవునితో సహవాసం చేసే వ్యక్తి. పొలం దగ్గర కూడా కూర్చొని ప్రార్థన చేస్తూనే ఉంటాడు.
పొలంలో కూర్చొని, పొలం దగ్గర కూర్చొని కూడా దేవునితో ప్రార్థనలో గడుపుతాడు. దేవునితో మాట్లాడుతూ ఉంటాడు. ఈ అనుభవం చాలా గొప్పది. పని చేస్తున్న దేవునితో మాట్లాడవచ్చా లేదా? మనం పని చేసుకుంటూ కూడా దేవునితో మాట్లాడవచ్చా లేదా? ప్రార్థన చేయొచ్చా లేదా? ప్రార్థన చేయాలంటే ఇక మనం ప్రత్యేకంగా గదిలోకి వెళ్ళి మోకరించి ప్రార్థించడమే కాదు, అవకాశాన్ని బట్టి మనము పని చేస్తూ కూడా దేవునితో మనం మాట్లాడవచ్చు. అది దేవునితో మాట్లాడే అనుభవం. ఇస్సాకు జీవితంలో మనం చూస్తున్నాం. అతడు ఒక ప్రార్థన పరుడు, అనగా దేవునితో సహవాసం చేసే వ్యక్తి, దేవునితో సంబంధం కలిగిన వ్యక్తి అయినా. అలాంటి వారికే దేవుని వాగ్దానం నెరవేరుతాయి. దేవుడు వారి ప్రార్థన వింటాడు. తర్వాత 6వది, అతడు ప్రార్థన పరుడు అన్న విషయం మనకు స్పష్టంగా ఉంది. ఎలాగంటే ప్రార్థించగానే జవాబు పొందుకునే వ్యక్తి, ఆ ప్రార్థనకి వెంటనే జవాబును పొందుకున్న వ్యక్తి అయినా. ఆదికాండం 25వ అధ్యాయము 21వ వచనం మీరు చూడండి ఒకసారి. 25-21. ఇస్సాకు భార్య గొర్రెలు గనుక అతడు ఆమె విషయమై యెహోవాను వేడుకొనెను. యెహోవా అతని ప్రార్థన వినెను గనుక అతని భార్య అయిన రిబ్కా గర్భవతి ఆయెను. చాలు, ప్రైజ్ ది లార్డ్. ఇస్సాకుకు వివాహమైన తర్వాత పిల్లలు లేరు. 40 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు వివాహమైంది. ఇస్సాకు భార్య గొడ్రాలు కనుక అతడు ఆమె విషయమై యెహోవాను వేడుకున్నాడు. యెహోవా అతని ప్రార్థన వినను గనుక అతని భార్య రిబ్కా గర్భవతి ఆయెను. ఏం చేశాడు ఆయన? నాకు పిల్లలు లేరు నాయన, నా గర్భఫలం నా భార్య సంతానం కావాలని ప్రార్థన చేశాడట. ఎవరు? ఈ విత్తనం వేసిన ఆయన, కరువులో విత్తనం వేసాడుగా. ఆయన ఏం చేశాడు మరి? అది చేయకుండా ఏం చేస్తే? ఆయన ప్రార్థన పరుడు. కరువులో విత్తనం వేసి 100 ఫలం పొందాడంటే మనం వేస్తే కుదరదు. అర్థమైందా? దేవుడు చేస్తాడు కార్యం. కానీ ఒక వ్యక్తి ఏ అనుభవాల గుండా వచ్చి దేవుని ఆశీర్వాదం అనుభవించాడో ఆ అనుభవాలు చూడండి. ఫస్ట్ అవి చూడండి. పెళ్లికి ముందు రిబ్కాని తీసుకొస్తున్నప్పుడు ఆయన పొలంలో ధ్యానింప వెళ్ళాడట. పొలంలో దేవునితో సహవాసం కలిగిన వ్యక్తి ధ్యానం చేసేవాడు. ఏకాంత ప్రార్థన అంటారు దాన్ని. అంటే మనుష్య సంచారం లేని ప్రాంతం, ఏకాంతంగా వెళ్ళి కొండల్లో, లోయలో, లేకపోతే అడవుల్లో, పొలాల్లోకి వెళ్ళి ఏకాంతంగా ప్రశాంతంగా ఉంటుంది. ఇక ఏ మనిషి స్వరం వినపడదు, ఏ శబ్దం వినపడదు. ఏకాంత ప్రార్థన, ఏకాంతంగా దేవునితో ధ్యానం చేసేవాడు. ఆ అనుభవం ఉంది. ఇంటి దగ్గర ప్రార్థన అనుభవం కూడా ఉంది. అవసరాలను బట్టి దేవుని దగ్గర ప్రార్థించేవాడు. ఆ ప్రార్థనకి దేవుడు జవాబిచ్చేవాడు. పిల్లలు లేరు నాయన అని ప్రార్థన చేస్తే, గర్భఫలం ఇవ్వమని అడిగితే యెహోవా అతని మని వాళ్ళకి యెహోవా అతని ప్రార్థన వినెను గనక రిబ్కా గర్భవతి అయింది. చూసారా? ఇస్సాకని మామూలుడు కాదండి. ఏదో ఇస్సాక్ అని చెప్పేసి మనం సింపుల్గా అనుకుంటాం. 6వ విషయం అయిపోయింది. చివరిది 7వది, బలిపీఠం కట్టినవాడు. బలిపీఠం